శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవతం చదువుతున్నాం. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేసిన అనువాదాన్ని చదువుతున్నాం. ప్రథమ స్కంధం పూర్తయింది. సూత మహర్షి సౌనకాది మహర్షులకు దేవి భాగవత గాథను వినిపిస్తున్నారు. వ్యాస భగవానుడు కురు వంశాన్ని నియోగ పద్ధతిలో నిలబెట్టారు. ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుల జన్మలకు కారకుడయ్యారు అని చెప్పినప్పుడు సౌనకాది మహర్షులకు చాలా విచిత్రం అనిపించింది. సౌనకాది మహర్షులు ఇలా అడిగారు, ఓ సూత మహాముని, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, అది అలా ఉండని, ముందు అసలు సంగతి చెప్పు. సత్యవతి దేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ శంతన మహారాజును వివాహం చేసుకుంది అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మ ఇచ్చింది అన్నావు, అదేమిటి? పోనీ అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఇద్దరు పుత్రులను ఎలా కన్నాడు? ఇవన్నీ మాకు సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడు పుట్టుక సవిస్తారంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించండి అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూత మహాముని ప్రారంభించారు. ఓ మునివర్యులారా, చతుర్వర్గీ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొకసారి నమస్కరించుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. మీరు అడిగిన పురాణ గాథను నేను వివరిస్తాను. ఏ వంకతో అయినా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళల అన్ని విధాల ఆ శక్తిని ధ్యానించవలసిందే అని వ్యాస జననం గురించి చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో ఉపరిచర వసువు అనే ఒక మహారాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంధుడు, ఛేది దేశాన్ని పాలిస్తుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు చాలా అందమైన స్ఫటిక సుందరమైన ఒక విమానాన్ని బహూకరించాడు. ఉపరిచర వసువు అంటే పైన ఆకాశంలో తిరుగుతుండేవాడు అని. ఆ దివ్య విమానం అధిరోహించి అతను ఆకాశంలో ఉపరితలంలో సంచరిస్తుండేవాడు. అందుకని అతనికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది. అతని భార్య పేరు గిరిక. ఆమె చాలా అందగత్త. వాళ్ళకి 5 కుమారులు ఉన్నారు. ఉపరిచర వసువు 5 కుమారులకు ఎవరి రాజ్యాలను వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ రాజ్యాలను ఏలుకుంటున్నారు. ఒకరోజు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను అంటే పుత్రజననం కోసం తన భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి ఉపరిచర వసువు ఆ రాజుగారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమైనవి అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఆ కల్పంలో పితృకార్యాలకు బహుశా మాంస నివేదన ఉండుండేది. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యము అని భావించారు. తక్షణ అవసరాన్ని గుర్తించి ఆయన ఉపరిచర వసువు వేటకు బయలుదేరారు. మనస్సంతా కూడా ఆ గిరికా సంగమం మీదే ఉంది. చటుక్కున రేతస్ఖలనం అయింది. వృధా పోనివ్వకూడదు, రాజులు కదా, అందుకనే ఇది మన కల్పం కాదు, వేరే కల్పం ఇది, వృధాకు పోనివ్వకూడదని మర్యాకులకు పట్టి తన భార్యకి ఇది ఇచ్చి రావాలి అని అనుకున్నారు. ఋతుకాలం దాటిపోకుండా దాన్ని భార్యకి చేర్చాలి అనుకున్నారు. ఆయన దగ్గర ఒక డేగ ఉండేది. ఆ పెంపుడు డేగకు ఈ విషయం చెప్పి ఈ ఆకును పొట్లం కట్టి దానికి ఇచ్చి పంపించారు. ఎక్కడా ఆగకుండా వెళ్ళి గిరికకు ఇచ్చిరమ్మన్నారు. ఇప్పుడైతే డేగలు వింటారా మాట?
ఆ రోజుల్లో ఆయన పెంచుకున్నది డేగ. వెంటనే అది పొట్లాన్ని ముక్కును కరుచుకొని ఆకాశంలోకి బాణంలాగా దూసుకుపోయింది. అయితే ఎదురుకుండా మరో డేగ వస్తోంది. ఈ పొట్లాన్ని చూసింది. చూసి ఈ డేగ ఏదో మాంసం తింటోంది అనుకుని, మామూలుగా పక్షులు కొట్టుకుంటాయి కదా, మాంసం ముక్క తింటోంది, నేను దాని దగ్గర నుంచి లాక్కుందాం అనుకుంది అని వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్ళతో రక్కింది. రెండు డేగలు కొట్టుకున్నాయి. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో ఈ పొట్లం కాస్త జారి జారి యమునా నదిలో పడిపోయింది. ఇంకా డేగలు ఏం చేయలేక రెండు ఎటు అటు వెళ్ళిపోయినాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలో నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే అప్సరస ఆవిడ జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుడిని చూసి వాడిని కొంచెం ఆట పట్టిద్దాం అనుకుంది. వాళ్ళు రహస్యంగా రాగలరు కదా, నీళ్లలోకి లోపలికి వెళ్ళిపోయి ఆట పట్టిద్దామని మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. ఆ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. నా ధ్యానాన్ని నువ్వు భంగపరుస్తావా? ధ్యానం చేస్తున్నాడు. హత్తరి, నువ్వు చేప వైపో, నిన్ను మునిగి వచ్చావు కాబట్టి అప్సరస, నువ్వు చేప వైపో అని చెప్పించాడు. ఆవిడేదో ఆటగా చేసింది. చేస్తే ఆయనకి అంత కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ధ్యానం కాస్త విఘ్నమైంది. అద్రిక ఆడ చేపగా మారిపోయింది. మారిపోయిన సరిగ్గా ఆ సమయంలో ఈ నీటి మీద తేలుతున్న ఈ ఆకు పొట్లం కనిపించింది. కనిపించేసరికి ఒక్కసారి వెళ్ళి, చేపలకు ఉన్నది ఏంటంటే ఏది కనిపించినా గబుక్కుని తినేయడానికి ముందుకు వస్తాయి. చేప ఎందుకు మరణిస్తుంది అంటే జిహ్వ చేపల వల్ల మరణిస్తుందట. ఏదో గాలానికి ఏదో చేపనో ఏదో ఎరను కట్టి వేస్తే ఆ ఎర కోసం చేప వలలో పడుతుంది. అందుకని అలాగా ఈ అద్రిక ఏం చేస్తుందంటే, చేపగా మారిన అప్సరస అద్రిక నీటి మీద తేలుతున్న ఆకుపోట్లన్నీ కాస్త గబుక్కున మింగేసింది. ఒక్క ఉదుటిన వెళ్ళి మింగింది. అది మింగేసరికి గర్భవతి అయింది. ఉపరి విచార వసువు యొక్క వీర్యం ఈ చేప కడుపులోకి వచ్చేసింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఈ చేప కాస్త ఒక మత్స్యకారుడు వలలో పడింది. వాడు ఇంటికి తీసుకెళ్లి దాన్ని వండుకుందామని తరిగాడు. తరిగేసరికి దాని పొట్ట చీల్చేస్తే దాంట్లో 2 బిడ్డలు ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఒక ఆడ ఒక మగ. ఆ పల్లెవాడు బెస్తవాడు బిస్తరపోయాడు. ఏం చేయాలో తెలియలేదు. పరుగున వెళ్ళి వాడు ప్రభువు, ఈ బెస్త వాళ్ళందరికీ కూడా ఒక ప్రభువు దాసరాజు. ఆ దాసరాజుకి ఈ సంగతి చెప్పాడు. చేపలో 2 పిల్లలు కనిపించారు అని. దాసరాజు అబ్బురపడ్డాడు. తనకు కూడా పిల్లలు లేరని ఈ 2 బిడ్డలను తన బాధ్యతగా స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని పేరు పెట్టాడు. అమ్మాయికి కాళి అని నామకరణం చేశాడు. ఆవిడ చాలా నల్లగా ఉంది, అందుకని కాళి అని నామకరణం చేశారు. 2 పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు, దాసరాజు కొడుగ్గా. అమ్మాయి కాళి రంగుకి నలుపే కానీ అప్సరస కుమార్తె కదా, అందుకని అందంలో అప్సరస. మత్స్య గర్భం నుంచి పుట్టింది కాబట్టి మత్స్యోదరి, మత్స్యం గర్భంలో పుట్టినది అని. ఆవిడికి ఒళ్ళంతా చేపల కంపు కాబట్టి మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడిపోయినాయి. ఇటొచ్చి బెస్తవాళ్ళ ఇళ్లలో పెరుగుతోంది కాబట్టి చేపల కంపు వాళ్ళకేమీ విపరీతంగా అనిపించలేదు. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూత మహర్షి కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగారు. వెంటనే ఈ వింటున్న వాళ్ళలో ఒక మహాముని ఎప్పుడు ఆగుతారో ఒక సందేహం వచ్చింది అని టక్కున అందుకున్నాడు. ఓ సూత మహర్షి, అడ్డు తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కథ తర్వాత చూద్దాం. అసలు అద్రిక మాట ఏంటి? మళ్ళీ మర్చిపోతామని అడుగుతున్నాం. ఆవిడకి ఏమన్నా శాప విముక్తి అయిందా అందుకని అడుగుతున్నాను. అద్రిక చేప అయిపోయింది కదా, అలా ఎలా అయింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు. సూతుడు అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్న మాట నిజమే, మళ్ళీ మర్చిపోతాం. టూకీగా చెప్పేస్తాను వినండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా, అప్పుడు అద్రిక దీనురాలై కాళ్ళ వేళ పడింది, బతువులాడింది. శాప విమోచనం చెప్పమంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మా అమ్మ అయ్యో కోపంలో శాపం ఇచ్చాను అని కరిగిపోయాడు. కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దాంతో నీకు శాప విమోక్షణం అవుతుంది. మళ్ళీ నీ సుందర దివ్య రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్తావు అని ఆ శాపం పోయే మార్గం కూడా చెప్పారు. ఆ ప్రకారం చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించి ఆ మత్స్యకారులు ఈవిడిని ఎప్పుడైతే
గర్భం విచ్ఛేది చేశారు, శాప విమోచనమైంది, ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది అని మహానుభావ. మళ్ళీ మన కథలోకి వద్దాం. ఈ మత్స్యగంధి దాసరాజు గారి ఇంట వెలుగుతోంది, రూప యవ్వనవతే అయింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి పరాశర మహర్షి వచ్చారు. ఆయన తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. దాసరాజుని నదిలో నన్ను నదిని దాటించు నావలో అని అడిగారు. అత్యవసరంగా వెళ్ళిపోవాలి నేను అని త్వర పెట్టారు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవకూడదు కదా, ఆచారం కాదు కదా, అందుకని మత్స్యగంధని అన్నారు. ఈ పరాశర మహర్షి అడుగుతున్నారు, చాలా వెంటనే వెళ్ళాలట, నువ్వు కొంచెం నావలో ఆయన్ని అవతల ఒడ్డుకు చేర్చిరా, అమ్మాయి అవతల ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నారు, పైగా ఆయన తపస్వి, చాలా గొప్ప మహర్షి అన్నారు. సరే నంది మత్స్యగంధి. ఇదంతా కూడా మహర్షులకు వాళ్లకు ముందుగా తెలిసిన విషయం. వ్యాస భగవానుడు జన్మించాల్సిన సమయం వచ్చింది. పరాశర మహర్షి కుమారుడుగా వ్యాస భగవానుడు జన్మించాలి. పరాశర మహర్షికి ఒక బీజానికి ఒక క్షేత్రం కావాలి. వెంటనే పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నారు. మత్స్యగంధి గడేసి నడుపుతోంది. ఆవిడ ఈవిడ ద్వారా నేను వ్యాస భగవానుడిని కనొచ్చు కదా అనుకున్నాడు పరాశరుడు. ఆవిడ చిరునవ్వులు నవ్వుతోంది, వాళ్ళ చూపులు చూస్తూ గడేస్తూ చూస్తోంది. ఆ మునీశ్వరుడు ఏమన్నా అంటే దైవ యోగం అది. ఆయన కుడి చేత్తో ఆవిడ కుడి చేయని పట్టుకున్నారు. పట్టుకునేసరికి ఆవిడ అభిప్రాయం గ్రహించింది, చిరునవ్వులు చిందించింది. ఎందుకంటే మహర్షి చేయబట్టుకున్నారు అని. అని మునీశ్వర ఇదేంటి, మీకు ధర్మం కాదు కదా, మీరేమో, ఆవిడకి అన్నీ తెలుసు, వశిష్ఠుడు వంశంలో పుట్టారు, మీరు చదువుకున్నారు, తపస్సు చేశారు, మీరు మానవ జన్మ దుర్లభం కదా, అందులో బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు, మరి మీకు ఈ అనాగరిక చర్యలు తగవు కదా, పైగా నేను అమ్మో మత్స్యగంధిని, నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది, మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు, నీకు ఇది తగదు కదా అని వారించింది. పరాశరుడికి ఆ సమయం వచ్చింది అంతే. ఆయనకి ఒక క్షేత్రం, ఆ క్షేత్రం ద్వారా పుత్రుడు జన్మించాలి. వెంటనే పరాశరుడికి ఏమీ వినిపించలేదు. మత్స్యగంధి కంగారు పడింది, పరిస్థితి చూసింది, ఇంకా వారించడం అసంభవం అనుకుని, నా చేయి పట్టుకుంటే ఇతను నావ పల్టీ కొట్టి నదిలో పడిపోతారు, అప్పుడు మరణిస్తాడు, ఏం చేద్దాం అనుకుంది. మహాముని కొంచెం సేపు ఉండండి, అవతల ఒడ్డుకు చేరనివ్వండి, దగ్గరికి వచ్చేస్తాం అంది. అని చెయ్యి వదిలి దూరంగా కూర్చున్నారు. ఆయన నావ క్షేమంగా ఒక ద్వీపానికి తేరింది. దిగుతూ మత్స్యగ్రంథి చేయమాట పట్టుకున్నారు మళ్ళీ ఆయన. ఆవిడమ్మ వణికిపోతోంది, ఈ నా శరీరం అమ్మ చేపల కంపు, అసహ్యం వేయడం లేదా మీకు అంది. అంటే అప్పుడు పరాశరుడు ఏమన్నా అంటే తన తపశ్శక్తితో, తపశ్శాలు వాళ్ళందరూ తపశ్శక్తి అది యోజన గంధి చేశారు. యోజన గంధి అంటే చాలా సుగంధాలు ఆవిడ శరీరం నుంచి ఆ చేపల వాసన పోయి మంచి సుగంధాలు యోజనం మేర వ్యాపించే సుగంధాన్ని ఇచ్చారు. అప్పుడు ఆవిడ యోజన గంధి అండి. తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం గుమగుమలాడింది. కామతుడిని మళ్ళీ చేపట్టుకున్నాడు ఆయన. ఆవిడకి సిగ్గేసింది, చుట్టూ చూసి, అయ్యో లోకం చూస్తోంది, అవతల మా తండ్రి ఉన్నాడు, ఇది పశుధర్మం కదా, పశువులు పగలు చేస్తే నాకు ఇష్టం లేదు, చీకటి పడనివ్వండి అంది. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణ ప్రతీక్షస్వ ముని శ్రేష్ఠ యావద్భవతి యామిని. అందరూ చూస్తున్నారు, ఇది ఎలా కుదురుతుంది అంది. పరాశరుడికి తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి, అది పగల రాత్ర ఆయనకు అనవసరం. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలను సృష్టించారు. రాత్రి అయిపోయింది, దట్టంగా పొగమంచు వ్యాపించింది, చుట్టూ చీకటి పడిపోయింది. ఇంకా ఆలస్యం లేదు, ఆవిడ కూడా చేసేదేమీ లేదు. స్వామి నేను కన్యను, మీరేమో మీ అంతటా మీరు వెళ్ళిపోతారు, నా పరిస్థితి ఏంటి అంది. నేను మీతో కలిశాను అనుకోండి, నేను తల్లిదండ్రులకి ఏం చెప్పుకోను, నా శరీరంలో మార్పు వస్తే అని. అంటే పరాశరుడు నవ్వి, నీ కన్యాత్వం చెడదు, నేను నీకు ఇస్తున్న వరం ఇది, భయపడకు, నువ్వు కోరుకుంది ఇంకేదన్నా ఉంటే చెప్పు అని. అంటే మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు అంది. నా కన్యాత్వం చెడకూడదు, అన్ని విధాలా నాకు మీ వంటి పుత్రుడు కావాలి, ఈ యవ్వనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి అంది. ఎంత అద్భుతమైన వరం కదా. అంటే తథాస్తు అన్నారు ఆయన. అని విష్ణుమూర్తి అంశతో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటారు కదా.
విష్ణుమూర్తి అంశతో నీకు కుమారుడు జన్మిస్తాడు, ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు, ఇది నాకే వింతగా ఉంది అని, ఇది దైవయోగం, ఇది దురతిక్రమం, మనం అతిక్రమించలేము, అందుకని నీకు మహా తేజస్విని పుత్రుడిగా ఇస్తున్నాను, వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి ఘటిస్తాడు అని చెప్పాడు. యోజన గంధికి ఇంకా భయాలన్నీ తొలగిపోయినాయి, వరాలు మురిపించాయి. ఎప్పటికీ కూడా ఆవిడ యవ్వనవతిగా అందంగా అలాగే ఉండిపోతుంది. మౌనంగా ఆవిడ మునీశ్వరుడిని కలిసింది. యోజన గంధికి కలిసింది, అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఆయన వీడ్కోలు పలికేసి పరాశరుడు మహర్షి వెళ్ళిపోయారు. సద్యోగర్భం, ఆవిడకి గర్భం వచ్చింది, వెంటనే పుత్రజననం వచ్చింది. రంగు నలుపు, ఆవిడ నలుపు, రంగుకు నలుపైన ముమ్మూర్తుల ముని తేజస్సుతో పుట్టాడు. చాలా పుట్టిన మరుక్షణం గడ్డాలు మిసాలతో పెద్దవాడైపోయాడు. విష్ణువంశ సంభవుడు కదా, పుడుతూనే పెద్దవాడైపోయాడు. తల్లికి నమస్కరించాడు, అమ్మా ధన్యవాదాలు, నా జన్మకి నువ్వు కారకురాలు అయ్యావు, తపస్సుకు వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఏదైనా పని పడితే నీకు ఎప్పుడైనా అవసరం అయితే నన్ను తలుసుకో, స్మరించు, నేను వచ్చి వాళ్తాను, చింతించకు, శుభం జరుగ్గాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప అద్భుతమైన దైవలీల. అలా వ్యాస భగవానుడు జన్మించాడు. అలా అంటూ ఆయన కమండలాలు ఇవన్నీ తీసుకుని చకచక నడిచి వెళ్ళిపోయారు. మంచు తెరలు తొలగిపోయినాయి. ఇదంతా ఎంతసేపట్లో జరిగిందంటే ఒక్క క్షణంలో జరిగింది ఇదంతా. నావ నడుపుకుంటూ యోజన గంధి యువతలకు వచ్చింది. ఆవిడకే ఆశ్చర్యంగా ఉంది, ఇదంతా కళలో జరిగిందా నిజమేనా అని. ఎందుకంటే ఆవిడేంటి పరాశర మహర్షిని అవతలకి చేర్చడం ఏంటి, ఒక ద్వీపంలో ఆయన కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు, ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు, నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు, వేదవ్యాస పీఠాన్ని ఆయన అధిష్ఠించాడు కాబట్టి వేదవ్యాస భగవానుడు. అలాగా ఒక్క క్షణంలో ఇవన్నీ ఎలా జరిగాయని ఆవిడకి ఆశ్చర్యం వేసింది. వెనక్కి వచ్చేసింది. తండ్రితో ఏం చెప్పలేదు. ఆ ద్వీపంలో పుట్టాడు కదా ద్వైపాయనుడు, నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడు. తీర్థాలు క్షేత్రాలు ఆ వ్యాస భగవానుడు వెళ్ళిపోయారు. గాఢ అరణ్యాలలో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతోంది అని గ్రహించి వేదాన్ని అందరూ చదవలేరు అని దాన్ని 4 భాగాలుగా విభజించారు. అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. పురాణ ఉపపురాణాలు మహాభారతం అన్ని రచించారు. 5 శిష్యులకు తనయుడు సుకుడికి తను అన్ని నేర్పించాడు. సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అసితుడు, దేవలులు వ్యాస భగవానుడి శిష్యులు. వీళ్ళు లోకం అంతా కూడా ధర్మ ప్రచారం చేశారు అని సూత మహర్షి చెప్పి, సౌనకాది మహర్షులారా, మీరు అడిగిన సత్యవతీ దేవి కథ, మొదటిగా మత్స్య గంధిగా ఉండి తర్వాత యోజన గంధి అయిన ఆ సత్యవతి కథను వ్యాస వృత్తాంతం చెప్పాను, విన్నారు కదా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, ధర్మ సందేహాలు కలగచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి. అది చూసి ఇలా దైవలీల జరిగింది అనుకోవాలి తప్ప మానవుల్లాగా ఇదేంటి ఇలా జరిగింది, ఇది మంచిదా ఇది చెడ్డదా అని ఆలోచించకూడదు. మహతాన్ చరితే దైవ గుణాగ్రాహ్య అన్నారు కదా. సత్యవతి దేవిది కారణ జన్మ, అందుకనే అద్రిక కడుపున జన్మించింది, చేప కడుపున జన్మించింది, పరాశరుడితో కలిసింది. శంతనుని తర్వాత వివాహం ఆడటం కూడా అలాంటిదే. అధర్మము అనార్యము అయితే మునీశ్వరులు చెయ్యరు. వాళ్ళంతా కారణ జన్మలు. వాళ్ళని మానవులతో పోల్చుకోకూడదు. వీళ్ళ చర్యలు సాధారణ ధర్మాలకు అతీతంగా ఉంటాయి. వాటిని ఇది మంచిదా ఇది చెడ్డదా అని ఆలోచించకూడదు. మన దృష్టికి విడ్డూరంగా ఉంటాయి, కానీ చాలా శుభప్రదమైన పుణ్యప్రదమైన ఆఖ్యానం. ఎవరైనా ఈ గాథను వింటే విన్నవాళ్ళు చదివిన వాళ్ళు కూడా సకల శుభాలను పొందుతారు అని సూత మహర్షి చెప్పేసరికి సౌనకాదుల ధర్మ సందేహాలన్నీ మనసులో ఉండిపోయాయి. ఈ చేయకూడదు అనిపిస్తుంది కదా మానవులకి. విశేష ధర్మాలు అవన్నీ, ఆ విశేష ధర్మాలు వింతగా ఉంటాయి. ఓహో ఇలా సహజంగానే జరిగింది కాబోలు అనుకున్నారు. కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిపుచ్చారు. సూత మహర్షి శంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడేమో క్షత్రియుడు, గొప్ప వంశం, పురు వంశం. ఈవిడేమో నిషాదరాజు కుమార్తె. అది కాక భీష్ముడు శంతనుడు కుమారుడు అన్నావు కదా, గాంగేయుడు అన్నావు, మరి శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథ కమామేషు ఏమిటి అని అడిగారు. భీష్ముడేమో తన పెద్ద కొడుకు అయ్యుండి
అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి కూడా రాజ్యం వెళ్లకుండా చిత్రాంగదుణ్ణి విచిత్ర వీర్యుణ్ణి ఎందుకు రాజుల్ని చేశాడు? సత్యవతి దేవి ఆ వితంతువులకు పుత్రులు జన్మింపచేయడం ఏంటి? అరాచకం వస్తుందంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు కదా, వంశం నశిస్తుంది అనుకుంటే భీష్ముడికి వివాహం చేయొచ్చు కదా. అసలు భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? భర్తృహీనులకు సంతానం ఎందుకు కలిగించింది ఆవిడ? ఇది అధర్మం కాదా? పైగా ఇంతటి అధర్మానికి వ్యాస భగవానుడు ఎందుకు ఒప్పుకున్నాడు? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించిన వాడు కదా, వేదాలు విభజించిన వాడు కదా. అంతటి వ్యాసుడు సోదరుల భార్యలను ఎలా కలిశాడు? ఇది ఎలా చేయగలిగాడు అని సౌనకాది మహర్షులు ప్రశ్నిస్తే సూత మహాముని నవ్వారు. నవ్వి, ఇది నైమిసారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం, వ్యాస శిష్యుణ్ణి నేను, అందుకని నేను ఈ సందేహాలన్నీ మీకు తీరుస్తాను అని చెప్పి ఆ రోజుకి తను చెప్తున్న దేవి భాగవత గాథను ఆపు చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.